హన్మకొండ జిల్లాలోని తేజశ్రీ స్కూల్లో విద్యార్థుల నిరసన వరుస మరణాలు కలకలాన్ని రేపుతున్నాయి. ఇక తీవ్ర భయాందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్లో ఆడుకుంటున్న ఒక విద్యార్థికి గుండెపోటు వచ్చి గత నెల మరణించింది. ఇక తాజాగా ప్రేమ్ అనే ఒక విద్యార్థి క్లాస్ రూమ్లోనే బ్రెయిన్ డెడ్తో మరణించాడు. పిల్లలు కాపాడుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. నెల రోజులు గడవక ముందుకే మరొక విద్యార్థి ఇక్కడ తేజస్వి స్కూల్లో చనిపోవడం జరిగింది. బ్రెయిన్ డెడ్ కావడంతో ఒక విద్యార్థి అయితే చనిపోవడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి తేజస్వి స్కూల్ నుంచి అయితే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గత నెల రోజులు గడవక ముందుకే ఒక విద్యార్థి ఇక్కడనే ఆడుకుంటూ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఘటన మరొక ముందుకే మరొక విద్యార్థి అయితే ఇటు బ్రెయిన్ డెడ్ తో చనిపోయారంటే ఇటు ఈ స్కూల్ యాజమాన్యం చెప్పిందంటే బంధువులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేపడుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, బాబు ఎన్ని సంవత్సరాలు ఉంటారు, ఏం చదువుతున్నారు, ఏం జరిగింది అనుకుంటున్నారు? బాబు 11 years ఉంటాడు అన్న. బాబు 11 years ఉంటాడు. అయితే 10-11 మధ్యలో అయిందంట. ఏమైందో నాకు తెలియదు ప్రస్తుతానికి. సరే మాకు ఫోన్ చేసి మా కార్పొరేటర్, స్థానిక కార్పొరేటర్ మాకు ఫోన్ చేసి పిల్లలకు అందరికి అందరం ఆడికి వచ్చినాం. వచ్చి కూడా నేను మా కార్పొరేటర్ ఇద్దరం 1 o'clock లోపలికి పోయినాం. డాక్టర్ రమేష్ రెడ్డి తోటి మాట్లాడినాం. ఏమైంది అన్న ఇట్లా అంటే బాబు ఓవరాల్ హెల్త్ పరంగా అంతా ఓకే, ఫిజికల్ అంతా బాగానే ఉన్నాడు. ఏమైనా విషయం మాకు తెలియదు. కాకపోతే బ్రెయిన్ అయితే 99% డెడ్ అయిపోయింది అని చెప్పింది. దీనివల్ల ఏమైనా కొట్టిల్లా అదేనా అనేదంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, పర్సనల్ ప్రాబ్లం అయితే ఏం వేరే ఇష్యూ అనేది ఏం లేదని చెప్పింది. ఆ తర్వాత ఒక 1% అటు ఇటు అంటే పేరెంట్స్ కి ఫస్ట్ ఎయిడ్ కాకుండా ప్రిన్సిపల్ ఏమన్నాడో ఆ డాక్టర్ తోటి ఏం మాట్లాడుకున్నా మాకు తెలియదు. మేము ఈడికి వచ్చి మేము రాకముందే ఈడ ఇంత కలగట్టు ఉన్నది. మేము ఇంకేం చేయలే. మేము ఎందుకు ఏం చేయలేదు, చట్టానికి మేము వ్యతిరేకంగా పోవద్దని. ఏ టైంలో జరిగింది, అసలు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు? మా స్కూల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, పేరెంట్స్ ఇచ్చిళ్ళు ఇన్ఫర్మేషన్. మాకు ఇస్తే మేము ఆడికి వచ్చినాం. స్కూల్లో పేరెంట్స్ ఇచ్చిళ్ళు వాళ్ళకు. మేము ఆడికి పోయినాం. 11 గంటలకు 12 గంటల ప్రాంతంలో అయిందంట ఈ సంఘటన. ఆడికి పోయిన్లు. ఆడికి పోరుతోటి మేము ఆడికి పోయినాం. ఆడికి పోరుతోటి ఇదంతా మాకు 2 o'clock మొత్తం కన్ఫర్మ్ అయింది. పర్సన్ అనేటోడు ఇక మొత్తానికి అన్నట్టు ఇక మనం ఏమనేది మన ఏమంటారు డాక్టర్ కూడా అదే ముచ్చట చెప్పిండు. తర్వాత ప్రిన్సిపాల్ వచ్చిండు. ప్రిన్సిపాల్ అనే వ్యక్తి రెస్పాన్సిబిలిటీగా ఒక దగ్గర ఉండి ఏమైంది ఏందనేది మాట్లాడాలి, అక్కడ ఉండాలి. నేను టీ తాగడానికి పోయినా, నేను టాబ్లెట్ వేసుకోవడానికి పోయినా, ఇక్కడ మనిషి చచ్చిపోయిండు, నువ్వు టీ తాగడానికి పోతావా? పోయినా ఒక 1 month బ్యాక్ ఏ సంఘటన అయింది ఇక్కడ గ్రౌండ్ లో. అప్పుడు కూడా అదే కేసు నడుతుంది. లోపల పోతాను ఏదో అవుతుంది, ఏదో నడుతుంది, ఏదో మంచిగా మాట్లాడకుండా సెటిల్మెంట్ అవుతుంది. తర్వాత ఎవరి పరిస్థితి వాందేనా? ఇక చట్టం అట్లనే పోతుంది. ఇక వాళ్ళు కేసుల పంట తిరుగుతాడు, కోట్ల పంట తిరిగేటట్టే ఉన్నది ముచ్చట. మేము మా ఎస్టీ అన్న, మాకు ఎవరైనా అడ్డం వచ్చినా అనుకో మేము SC ST అట్రాసిటీ కింద పెడతాం. మాకు ఎవరు అడ్డం రాదు, మాకు న్యాయం జరగాలి. వ్యాన్ లో కూర్చోబెట్టినాక క్లాస్ లో జరిగినప్పుడు కడుపు నొప్పిందో తలగా నొస్తుందో అని చెప్పిండు సార్కి చెప్పినప్పుడు తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టిండు. హాస్పిటల్ పెట్టేసరి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసిండు. బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంతమందికి ఆరోగ్య సమస్యలు అసలు ఏమంటున్నారు? సీసీ కెమెరాలు ఏమన్నా పరిశీలించారా? అసలు ఏమైనా జరిగిందని ఏమన్నా అదే ఫర్దర్ ఆలోచన చేద్దాం అన్నారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందని అయితే సీసీ ఫుటేజ్ చూసాము. చూస్తే ఆడ అవస్థనే పడ్డాడు పిల్లవాడు. సార్ ఇట్లా ఇంటర్నల్ గా మంచిగా ఉన్నాడు, ఫస్ట్ నుండి యాక్టివ్ ఉన్నాడు. మెల్లమెల్లగా పెయిన్ రైజ్ కొద్దిగా ఇక నర్వస్ అవుతుండు. అంతలో ఏడ్స్ అంటే ఇక మేడం వెళ్ళారు. వెళ్ళి ఏమైంది ప్రేమ అంటే మేడం నాకు హెడ్ఏక్ వచ్చిందని చెప్పినట్టున్నారు. ఇక కాకపోతే వాయిస్ రావట్లే కానీ డిస్ప్లే అయితే అవుతుంది. అంతలోనే వాళ్ళు కొంచెం సేపు మేడం ఇట్లా చేశారు, వాటర్ ఇట్లా తాగమంటే తాగిండు. అంతలో ఆయమ్మని పిలిచారు, వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకొచ్చి ఇది వీరు చెప్తున్న పేరెంట్స్ చెప్తున్న విషయం. గత హెల్త్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యం చేసిన ఏదైనా నిర్లక్ష్యం కారణంగా చేసి ఈ పిల్లలకి ఇబ్బందిగా అయిందని గత నెల రోజులు ముందుకే ఒక విద్యార్థి చనిపోయిన సంఘటన మరొక ముందుకే మరొక ఘటన అయితే ఇక్కడ హన్మకొండలోని తేజస్వి స్కూల్ చోటు చేసుకుంది. అంటే ఆ విద్యార్థులను ఏమైనా ప్రెషర్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనే కోణంలో కూడా ఇక్కడ పరిశీలన జరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ విద్యార్థి తరపు బంధువులు అయితే ఆందోళన అయితే చేపట్టారు. తమకు న్యాయం అయితే జరగాలి అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గత నెల రోజుల క్రితమే
ఒక విద్యార్థి హార్ట్ అటాక్ తో ఇక్కడ చనిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. మరొక విద్యార్థి కూడా ఇక్కడ బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇది లక్షల కొట్టి ఇక్కడ విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఈ యొక్క ప్రశ్న అయితే నెలకొల్పుతున్న పరిస్థితి అయితే లేదు. రమేష్ మౌని షైనా న్యూస్ వరంగల్.